వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మొగుడు పిల్లలు మాట్లాడుకునే ఫోన్లు కూడా విన్నారు. వాళ్ళ బతుకు చెడ. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినిమా తారలు ఎవరి ఫోన్లు వదలలేదు. మంది ఫోన్లు వినేవాడు మనిషేనా? అలాంటి సన్నాసులకు పోలీసులు నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటున్నారు. ఎవడికరా నువ్వు జాతిపితవు అని కేటీఆర్ విద్వేషించారు. వినోద్ రావు, దయాకర్ రావు, హరీష్ రావు, కూకట్పల్లి కృష్ణారావుకు అయితే జాతిపితవేమో కానీ మా నల్గొండ, పాలమూరు వాళ్లకు నువ్వెందుకు జాతిపిత అవుతావు? బందీ ఫోన్లు వినడం కంటే క్రూరమైన ఘోరమైన నేరం చేసిన నువ్వెలా జాతిపిత అవుతావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు 1300 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు హరీష్ రావు, కేటీఆర్ను ముఖాలకు ముసుగులు తొడిగో, ముఖానికి మసిపూసో విచారణకు పట్టుకురావాల్సిందని అన్నారు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతారని, తెలంగాణ ఇస్తే ఏపీలో పార్టీ లేకుండా పోతుందని, కేంద్రంలో అధికారం కోల్పోతామని, తెలంగాణలోనూ అధికారం రాదని తెలిసినప్పటికీ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా జాతిపిత అవుతారని చెప్పారు. జాతిపిత అవడానికి తెలంగాణకు ఏం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వేల కోట్ల విలువ చేసే జున్వాడ, ఎర్రవల్లి ఫామ్ హౌస్, మొయినాబాద్లోని హరీష్ రావు ఫామ్ హౌస్, మీ టీవీలు, పేపర్లు వేలాది కోట్లతో నిర్మించుకున్న పంచగుట్ట గడిని తెలంగాణ సమాజానికి ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదని, చిన్న అధికార బాధ్యత కూడా ఆమెకు ఇవ్వలేకపోయిన మీకు జాతిపిత అర్హత ఎక్కడిదని నిలదీశారు. తెలంగాణను దోచుకున్న దొంగలు, లుచ్చాలు జాతిపితులు ఎలా అవుతారని ప్రశ్నించారు. చేసిన పాపానికి క్షమాపణ అడగకుండా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడ. పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంటాడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళ మొగుడు జోలి వదలలే. సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్లు తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పిల్ల మొగుడు మాట్లాడుకునేది తింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్ రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగు తొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకొస్తారు. ఆయన ముఖం మందికి చూపియొద్దాడు. మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును, కేటీఆర్ని అందరినీ ముఖానికి ముసుగు తొడిగి పట్టుకొచ్చేది ఉండే, లేకపోతే ముఖానికి మసి ఊసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు. మా జాతిపితకు నోటీస్ ఇస్తావా? మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటాడు. అట్లనే అనుకుందాం. ఒకవేళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా, మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా? మొయినాబాద్లో హరీష్ రావుకున్న ఫామ్ హౌస్లో అందరినీ రాణిస్తావా? మీ టీవీలు, మీ పేపర్లు మాకు ఇస్తావా? వేల కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టిన దాంట్లో తెలంగాణ నిరుద్యోగులకు ఏమని ఇస్తావా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, లోక్సభలు, మంత్రులు, ముఖ్యమంత్రి అన్ని మీరే తీసుకున్నావు. తెలంగాణ సమాజానికి ఇచ్చినవా? ఒక్క శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ తల్లికి. కనీసం మొట్టమొదట తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కూడా చిన్న బాధ్యత ఇవ్వకపోతివే. జాతిపిత అంటే ఎవరయ్యా అంటే
తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతాడు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణలో అధికారం కోల్పోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు దొంగ లుచ్చ నువ్వెట్లా జాతిపితమవుతావని నేను అడగదలుచుకున్న మిర్యాలగూడ నుంచి. సిగ్గులేని మాటలు మాట్లాడతారు. ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి. తెలంగాణ సమాజం ముందల తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలే తప్ప ఇవాళ ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు.